నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కామారెడ్డి, ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్ష బీభత్సం. కొండపోత వానకు ఏకమైన ఊర్లు, ఏర్లు. జలదిగ్బంధంలో అనేక గ్రామాలు. కకావికలమైన కామారెడ్డి పట్టణం. ఇళ్లను ముంచెత్తిన వరద. సహాయం కోసం ప్రజల ఎదురుచూపు. అనేక మార్గాల్లో స్తంభించిన రాకపోకలు. పలు జిల్లాల్లో పోటెత్తిన వాగులు, వంకలు. చెరువులకు గండ్లు పడి చాలా చోట్ల తెగిన రహదారులు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ సైన్యం. ఉత్తర తెలంగాణలో కొనసాగనున్న భారీ వర్షాలు. కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. ఆంధ్రప్రదేశ్లోనూ జోరు వానలు. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న మంత్రులు, అధికారులు. జమ్మూ కాశ్మీర్లో భారీ నష్టాన్ని మిగిల్చిన ఆకస్మిక వరదలు. అనేక మార్గాల్లో దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు. ముమ్మరంగా సహాయక చర్యలు. 4 రోజులు జపాన్, చైనా పర్యటనకు సిద్ధమైన ప్రధాని. భారత్, జపాన్ శిఖరాగ్ర సదస్సుకు హాజరు. షాంఘై సమ్మిట్లో పాల్గొననున్న మోదీ. విదేశీ విద్యార్థుల వీసా నిబంధనల్లో మార్పులకు సిద్ధమైన అమెరికా. 4 ఏళ్లకు మించి ఉండకుండా నిబంధనలు విధించే అవకాశాలు. రెండు రోజులుగా కొండపోతగా కురిసిన వర్షానికి కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. నిన్న కురిసిన జోరు వానకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పోటెత్తిన వరద ప్రవాహానికి పలు చోట్ల చెరువులు తెగిపోయాయి. రహదారులు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలను వరద చుట్టుముట్టడంతో ఇళ్లు జలమయమయ్యాయి. కామారెడ్డి జిల్లాలో దంచికొట్టిన వానలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదలతో క్యాసంపల్లి వద్ద రహదారి కొట్టుకుపోవడంతో బెక్కనూరు టోల్గేట్ నుంచి కామారెడ్డి వరకు దాదాపు 20 కిలోమీటర్ల దూరం వాహనాలు నిలిచిపోయాయి. సిరికొండ మండలంలోని కప్పలవాగు, దొడ్లవాగు, బాయిలూరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొండూరు వద్ద కప్పలవాగు, మధ్యవాగు కలిసి ఉరకలెత్తుతుండడంతో వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. గట్కోలు, కొండూరు గ్రామాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరింది. ఎందలవాయి మండలంలో జడివానకు లింగాపూర్ వాగు, పాటితండా వాగు, బుగ్గవాగు ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రామ్సాగర్ తండా చెరువు తెగిపోయింది. భారీ వరద కారణంగా సిరికొండ మండలం కొండూరు వద్ద హైలెవెల్ వంతెన తెగిపడింది. డిచ్పల్లి రైల్వే స్టేషన్లో ట్రాక్పై పెద్ద ఎత్తున వర్షపు నీరు నిలిచిపోయింది. ఊళ్ళకి మొత్తం వాటర్ వచ్చేసినాయి. నిజామాబాద్ జిల్లాలోనూ వర్షం దంచుకొడుతోంది. ధర్పల్లి మండలంలోని ఓన్నాజిపేట్ చెరువు, వాడి వద్ద ఉన్న ముత్యాలమ్మ చెరువు తెగిపోవడంతో ఓన్నజిపేట్, వాడి గ్రామాలతో పాటు 3 తాండాల్లోకి వరద నీరు చేరింది. సిర్నపల్లి వద్ద బొగ్గలవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. సిర్నపల్లి వద్ద లో లెవెల్ వంతెన పైనుంచి వరద ప్రవహిస్తుండడంతో సిర్నపల్లి గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాత ఆలయం జలదిగ్బంధంలోనే ఉంది. మంజీరా నది పాయలు ఉధృతంగా ఉరకలెత్తుతుండడంతో అమ్మవారి ఆలయ మండపాన్ని తాకుతూ నీరు ప్రవహిస్తోంది. ఎల్లాపూర్ బ్రిడ్జిపై వరద పొంగుతుండడంతో మెదక్, బొడ్మంట్ పల్లి రహదారికి రాకపోకలు బంద్ అయ్యాయి. పోలీసులు బార్కెడ్లు ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు. భారీ వర్షాల కారణంగా హవేలీ, గన్పూర్ మండల షమ్నాపూర్ దగ్గర రైల్వే ట్రాక్ కుంగడంతో మెదక్, అక్కన్నపేట మధ్య రాకపోకలు రద్దు చేశారు. గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని చందాపూర్, రాంపూర్, వాగుగడ్డ ప్రాంతాల్లో కోడవెల్లి వాగు ఉప్పొంగి రోడ్డుపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ హైమావతి, పోలీస్ కమిషనర్ అనురాధ సంబంధిత గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలు, ప్రయాణికులు, వ్యవసాయదారులు అధికారుల సూచనలు పాటించాలని తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లాలోనూ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలతో భీంపూర్ మండలం అంతర్గావ్ వద్ద లోతట్టు వంతెన పైనుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో ఆదిలాబాద్ కరంజి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అటు జగిత్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. స్కూళ్లకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. సారంగాపూర్ మండలం రేచపల్లిలో పలు ఇళ్లలోకి నీరు చేరింది. వరదల ధాటికి రేచపల్లిలో పంట పొలాలు తుడిచిపెట్టుకుపోయాయి. సారంగాపూర్, రాయికల్ మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జగిత్యాల పట్టణంలోనూ టవర్ సర్కిల్, మహాలక్ష్మి నగర్ ప్రాంతాల్లో వరద పొంగుతోంది. హనుమకొండ జిల్లా కాజీపేట, హసన్పర్తిలోని వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు, అలుగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మిరుదొడ్డి, దుబ్బాక, తొగుట మండలాల్లో కోడవెల్లి వాగు ఉగ్రరూపం చూపిస్తోంది. చెక్ డ్యాం పైనుంచి 6 మీటర్ల ఎత్తున వరద ప్రవహిస్తుండటంతో పంటలు నీట మునిగాయి. గజ్వేల్ మండలం కోనాపూర్ చెరువుకు గండి పడడంతో నీరంతా పంట పొలాల్లోకి ప్రవహిస్తోంది. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలోని గండి చెరువు ఉప్పొంగడంతో నీటిని దిగువకు వదిలారు. భద్రాద్రి జిల్లా గుండాల మండలం కొడవటంచిలో కిన్నెరసాని ప్రవాహానికి లో లెవెల్ వంతెన పైకి వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో ఆర్కండ్ల వాగులో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షానికి వాగులు పొంగి పొర్లుతున్నాయి. మెదక్ జిల్లా ముంపు ప్రాంతాల్లో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. రాజపేట గ్రామంలో వరద ప్రవాహంలో గల్లంతై చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించారు. మెదక్, కామారెడ్డి జిల్లాలు వరదతో ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వానికి ఏమీ పట్టడం లేదని విమర్శించారు. మెదక్లోని ముంపు ప్రాంతాల ప్రజలు సహాయక చర్యల కోసం ఎదురు చూస్తున్నారని, తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు వేగవంతం చేయాలని హరీష్ రావు సూచించారు. అలాగే మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, నష్టపోయిన పొలానికి ఎకరాకి 25,000 చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. సహాయ చర్యల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని హరీష్ రావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వరద నివారణ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైపోయింది. ముఖ్యంగా ఈరోజు ఈ ఫెయిల్యూర్ అంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిది, రాష్ట్ర ప్రభుత్వానికి. ఎంత బాధతో ఉన్నామంటే ఈరోజు ఇవాళ హవేలీ గన్పూర్ మండలంలో మరి 2 యువకులు చనిపోవడం జరిగింది. వాళ్ళ పిల్లలు, ముఖ్యంగా 2 పిల్లలు గురుకుల పాఠశాలలో చదువుతున్నారు. వర్షాల వల్ల గురుకుల పాఠశాల లీక్ అయితా ఉంది, మీ పిల్లల్ని తీసుకుపోండి అని ప్రిన్సిపల్ ఫోన్ చేస్తే పిల్లల్ని మెదక్కు పోయి తీసుకొచ్చుకుందామని బయలుదేరి మరి ఆటోలో నడుపుతున్నటువంటి యాదగౌడు, ఆటోలో కూర్చున్న సత్యనారాయణ, ఇద్దరు కూడా ఈ వరదలో ఆటో కొట్టుకుపోయి చనిపోవడం జరిగింది. ఆ ఇద్దరు దాదాపు కొన్ని గంటల పాటు కరెంటు పోల్ పట్టుకొని ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందుతుందా, హెలికాప్టర్ వస్తుందా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వస్తాయా అని 4-5 గంటలు ఎదురు చూశారు. కరెంటు పోల్ మీద నుంచి ఫోన్లు కూడా చేశారు. కానీ కలెక్టర్ గారు కానీ జిల్లా యంత్రాంగం ఎవరు స్పందించలేదు. మధ్యాహ్నం 2 తర్వాత కరెంటు పోల్ కూడా వరద ఉధృతికి పడిపోయి ఆ వరదలో కొట్టుకొని ఆ ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. అంటే ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం. నిజాం సాగర్ లో ఈ వరద ఉధృతిని చూసి గేట్లెత్తి ముందుగానే నిజాం సాగర్ ను ఖాళీ చేసి ఉంటే బ్యాక్ వాటర్ లో ఇంత నష్టం జరిగి ఉండేది కాదు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేపట్టారు. కొద్దిసేపటి క్రితం బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరిన రేవంత్ రెడ్డి పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. కామారెడ్డిలో వరదలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. మరోవైపు ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలపై మంత్రులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ ఉదయం సచివాలయంలో వరద ముంపుపై అధికారులతో సమీక్షించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు ముందస్తు జాగ్రత్తలు సూచించాలని ఆదేశించారు. కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితిపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క వర్షం పూర్తిగా ఆగే వరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు నిర్దేశించారు. క్షేత్రస్థాయికి వెళ్లి లోతట్టు ప్రాంతాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. విద్యుత్, వ్యవసాయ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖల నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పారిశుద్ధ్య పనులు వేగవంతం చేసి వ్యాధులు వ్యాప్తి చెందకుండా చూడాలని నిర్దేశించారు. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో ఇవాళ అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఇవాళ కూడా అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, మెదక్, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.
అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల జోరు వానలు కురుస్తున్నాయి. వాగులు ఉప్పొంగగా అనేక చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎన్టీఆర్ జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వర్షాల ప్రభావంపై వివిధ జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి అనిత ఫోన్లో మాట్లాడారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన వేళ రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నందిగామ శివారులో నల్లవాగుకు భారీగా వరద వస్తోంది. నందిగామ చందర్లపాడు వెళ్లే రోడ్డుపై ఈ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరదలోనే కొందరు ప్రమాదకర పరిస్థితుల్లో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నారు. నందిగామ మండలం దాములూరు గ్రామం వద్ద వైరా ఏరుకు వరద పోటెత్తగా రాకపోకలు నిలిచిపోయాయి. కంచికిచెర్ల బస్టాండు వరద నీటితో చెరువులా మారడంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. చందర్లపాడు మండలంలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెడ్డిగూడెం మండలం ఓబులాపురం గ్రామంలోని నాగసానిపాటి చెరువులోకి వెళ్లే కట్టు కాల్వ ప్రధాన రహదారిపై ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. తిరువూరు నియోజకవర్గంలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. తిరువూరు గంపలగూడెం దారిలో గుర్రపు వాగు, గంపలగూడెం కొండూరు దారిలో కట్టలేరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నెమలి, లింగాల, మేడూరు, ఏరుకోపాడు, అమిరెడ్డిగూడెం గ్రామాలు మధ్యవాగులు పొంగుతున్నాయి. ఏలూరు జిల్లా నూజివీడులో గత 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ముసునూరు మండలంలో సంధ్యపు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రహదారులపై వాగు ఉధృతితో రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. భారీ వర్షాలకు అల్లూరు జిల్లాలో కొండవాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. అత్యధికంగా పెదబైలు, హుకుంపేట, ముంచింగిపుట్టులో భారీ వర్షపాతం నమోదైంది. పెదబైలు మండలం లండులు బ్రిడ్జి పైనుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. కొండల మధ్య నీటి ప్రవాహం ఎక్కువై కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. వాగు పరివాహక పంట పొలాలు నీట మునిగాయి. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు మారుమూల ప్రాంతాలు కావడంతో గిరిజనులు అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాల దృష్ట్యా లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత జిల్లా కలెక్టర్లకు సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని, సహాయ చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిద్ధంగా ఉండాలని అనిత నిర్దేశించారు. ప్రమాదకర హోర్డింగ్లు, కూలిన చెట్లను వెంటనే తొలగించాలని అధికారులకు సూచనలు చేశారు. అటు అధికారులంతా సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. ఉత్తరాంధ్ర, అల్లూరి, ఏలూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అటు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవి విద్యుత్ సమస్యలు ఎక్కడెక్కడ తలెత్తాయని ఆరా తీశారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణలో ఎడతెగని కుండపోతకు కకావికలమైన ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రక్షిస్తున్నాయి. ఉమ్మడి మెదక్, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాలో వరదల్లో చిక్కుకున్న వారిని సహాయక సిబ్బంది రక్షించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఎడతెగకుండా కురుస్తున్న వర్షాలకు పోటెత్తిన వరదల్లో చిక్కుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్న వారిని సహాయక బృందాలు రక్షించాయి. సిద్దిపేట జిల్లాలోని పోతారెడ్డిపేటలో పొలాలకెళ్లి చెరువుగట్టుపై చిక్కుకున్న 3గురిని ఎస్డీఆర్ఎఫ్, రెవెన్యూ, స్థానిక పోలీస్ బృందాలు బోట్ సాయంతో రక్షించాయి. తెలంగాణ ఎస్డీఆర్ఎఫ్ 8వ బెటాలియన్ బృందాలు, జిల్లా అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, దుబ్బాక సిఐ శ్రీనివాస్, భూంపల్లి పోలీసులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో బోట్లో 3గురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారిని క్షేమంగా తరలించినట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. నిర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టు అవతల వైపు పశువులను మేపేందుకెళ్లిన 7గురు అక్కడే చిక్కుకుపోయారు. కలెక్టర్, ఎస్పీ దగ్గరుండి చిక్కుకున్న వారికి ఆహార సదుపాయం కల్పించారు. హకీంపేటలోని సైనిక హెలికాప్టర్లు చేరుకుని వారిని క్షేమంగా గమ్యం చేర్చాయి. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం రాజ్పేట తండాలో నిండు గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతున్న బానుతో హరితను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అతి కష్టం మీద రోడ్డు దాటించి అంబులెన్స్ వద్దకు చేర్చారు. తర్వాత ఆమెను మెదక్ మాతా శిశు సంక్షేమ కేంద్రానికి తరలించారు. ఉమ్మడి మెదక్, కామారెడ్డి జిల్లాలు తెలంగాణ వ్యాప్తంగా దంచుకొట్టిన వానలతో ప్రాజెక్టులు నిండు కొండలను తలపిస్తున్నాయి. చెరువులు, కాలువల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న నీటితో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. అప్రమత్తమైన అధికారులు ఇన్ఫ్లోకు అనుగుణంగా ప్రాజెక్టుల గేట్లెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా బుధవారం నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. నిర్మల్ జిల్లాలోని కడెం జలాశయానికి భారీగా ప్రవాహం చేరుతోంది. అప్రమత్తమైన అధికారులు ఇన్ఫ్లోకు అనుగుణంగా నీటిని దిగువకు విడుదల చేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 695.60 అడుగులకు చేరింది. మొత్తం 20,706 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 6 గేట్ల ద్వారా దిగువకు 41,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. జొక్కల్లోని కౌలాస్ నాలా జలాశయంలోకి భారీగా ఇన్ఫ్లో చేరుతోంది. 6 గేట్లెత్తి 30,682 క్యూసెక్ల నీటిని దిగువన మంజీరాలోకి విడుదల చేస్తున్నారు. డోంగ్లీ మండలం సిర్పూర్, పెద్ద టాక్లీ గ్రామాల్లోని ప్రజలు ఇల్లు ఖాళీ చేసి మదనూరు మండలం మీర్జాపూర్లోని తమ బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్నారు. శ్రీరామ్ సాగర్ జలాశయం నుంచి 39 గేట్లెత్తి ఎగువ నుంచి వస్తున్న నీటిని వచ్చినట్టే దిగువకు విడుదల చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని రామడుగు ప్రాజెక్టు అలుగుపారుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా మధ్యమానేరు ప్రాజెక్టులోకి 44,000 క్యూసెక్ల వరద వస్తోంది. అటు గాయత్రి పంప్ హౌస్ నుంచి 2,400 క్యూసెక్ల నీటిని ఎత్తిపోస్తున్నారు. భారీ వరదతో మధ్యమానేరు ప్రాజెక్టులో 20 టీఎంసీలకు నీటి నిల్వ చేరింది. 17 గేట్ల నుంచి 33,000 క్యూసెక్ల జలాలు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి సైతం వరద పోటెత్తుతోంది. అధికారులు 40 గేట్లెత్తి 8.2 లక్షల క్యూసెక్ల నీటిని గోదావరిలో వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలకు ప్రస్తుతం 14.78 టీఎంసీల నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 5,95,924 క్యూసెక్ల వరద వస్తోంది. ఎగువ ప్రాంతాలు ఛత్తీస్గఢ్లో కురిసిన భారీ వర్షాలతో ఖమ్మం జిల్లాలో గోదావరిలోకి భారీగా వరద చేరుతోంది. చర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో 24 గేట్లనెత్తి 57,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో భక్తులెవరూ నదిలో స్నానానికి వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. గోదావరి స్నానఘట్టాల వద్ద గజ ఈతగాళ్లు, పడవలు, లాంచీలను అందుబాటులో ఉంచారు. ఎగువ నుంచి వచ్చిన ఉధృతమైన వరద తాకిడిని తట్టుకుని పోచారం ప్రాజెక్టు దృఢంగా నిలబడిందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 103 సంవత్సరాల పురాతన పోచారం ప్రాజెక్టు 182,000 క్యూసెక్ల భారీ వరద ప్రవాహాన్ని తట్టుకుందని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. ఈ ప్రాజెక్టు గరిష్ట వరద ప్రవాహం 70,000 క్యూసెక్లు కాగా 182,000 క్యూసెక్ల వరదను తట్టుకుని బలంగా నిలబడడం నీటిపారుదల శాఖ సహచరులకు ఉపశమనం కలిగించిందని పేర్కొన్నారు. ఇది గర్వించదగ్గ భావోద్వేగ సమయమని ఉత్తమ్ తెలిపారు. భారీ వర్షాలకు కృష్ణానదిలో వరద కొనసాగుతోంది. ఏపీలోని పలు ప్రాజెక్టులకు భారీగా వరద చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. నాగార్జున సాగర్ జలాశయానికి ఎగువ నుంచి భారీ వరద వస్తుండగా 26 గేట్లెత్తి నీటిని విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. జోరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 3,10,546 క్యూసెక్ల నీరు చేరుతోంది. శ్రీశైలం నుంచి 3,62,257 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30,000 క్యూసెక్లు, ఎడమగట్టి విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టి విద్యుత్ కేంద్రం నుంచి 26,752 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రస్తుతం నీటి మట్టం 882.70 అడుగులు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 202.96 టీఎంసీలుగా ఉంది. 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 2,70,190 క్యూసెక్లు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి పట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 586.70 అడుగులకు చేరింది. 26 గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ 312.04 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి నిల్వ 303.94 టీఎంసీలకు చేరింది. అటు పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. నాగార్జున సాగర్ నుంచి 3.51 లక్షల క్యూసెక్ల వరద నీరు చేరుస్తోంది. 11 గేట్ల ద్వారా దిగువకు 3.74 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల పూర్తి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి నిల్వ 37.95 టీఎంసీలకు చేరింది. 16,600 క్యూసెక్ల నీటిని విద్యుత్ అవసరాల కోసం మళ్లించారు. లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రకాశం బ్యారేజీకి వరద క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం బ్యారేజీలోకి 4 లక్షలకు పైగా క్యూసెక్ల వరద చేరుతుండగా అంతే మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
పోలవరం ప్రాజెక్టు వద్ద క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే ఎగువన నీటి మట్టం 30.40 మీటర్లకు చేరింది. స్పిల్వే దిగువన నీటి మట్టం 21.69 మీటర్లకు చేరింది. 48 గేట్ల ద్వారా 5,95,927 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు భారీగా ప్రాణ ఆస్తి నష్టాన్ని కలిగించాయి. జమ్మూ ప్రాంతం అత్యధికంగా నష్టపోయింది. వర్షాలు, వరదలకు తోడు కొండ చర్యలు విరిగిపడటంతో అనేక ఇళ్లు, దుకాణాలు, నిర్మాణాలు దెబ్బతిన్నాయి. తావీ నది ఉధృతికి తావీ 4వ వంతెనలో కొంత భాగం కొట్టుకుపోయి అనేక వాహనాలు దెబ్బతిన్నాయి. జమ్మూలోని బెలిచరణ ప్రాంతంలో 35 ఇళ్లు, 6 దుకాణాలు దెబ్బతిన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఆకస్మిక వరదలకు దోడా జిల్లాలోని భద్రవాహు ప్రాంతంలోనూ అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. భద్రవాహు ప్రాంతంలో స్థానికులు సురక్షిత ప్రాంతాలకు వలసపోయారు. కొండ చర్యలు విరిగిపడి తమ ఇళ్లు దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. శ్రీనగర్లో జేలాం నది ఉధృతి పెరిగింది. చేనాబ్ నదిలో నీటి మట్టం పెరగడంతో సలాల్ డ్యాం గేట్లెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. వైష్ణోదేవి ఆలయం వద్ద మట్టి పిల్లలు పడి చనిపోయిన వారి మృతదేహాలను వారి స్వస్థలాల్లో చేర్చే బాధ్యతను వైష్ణోదేవి ఆలయ బోర్డు తీసుకుంది. వైష్ణోదేవి వద్ద జరిగిన విషాద ఘటనలో 34 మంది చనిపోగా మరో 20 మంది వరకు గాయపడ్డారు. వర్షాలు, వరద తగ్గుముఖం పట్టగా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కొండ చర్యలను తొలగించే ప్రక్రియ సాగుతోంది. దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు పునరుద్ధరణకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ సహాయ పునరావాస చర్యలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన ఆదేశించారు. విద్యుత్, పరిశుభ్రమైన నీరు, రేషన్ అందించాలన్నారు. అమెరికాలో ఉంటున్న లేదా చదువుల కోసం యత్నిస్తున్న విదేశీ విద్యార్థులపై మరో పిడుగు పడింది. ముఖ్యంగా విదేశీ విద్యార్థులు 4 ఏళ్లకు మించి యుఎస్లో ఉండకుండా వీసా నిబంధనల్లో మార్పులు చేయనుంది. డ్యూరేషన్ ఆఫ్ స్టే వెసులుబాటుతో నచ్చినన్ని రోజులు చదివే లేదా ఇంటర్న్ ప్రోగ్రాంలో పాల్గొనే సదుపాయం F1, J1 వీసాదారులకు ఉంది. దానివల్ల అమెరికాకు భద్రతా ఇబ్బందులు సహా అమెరికన్ల ప్రయోజనాలపై దెబ్బపడిందని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. విదేశీ విద్యార్థులు గడువు తీరిన తర్వాత వీసా పొడిగింపునకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలా లేదా అనే దానిపై స్పష్టత లేదు. ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయం తీసుకోవడం లేదా తక్షణం అమలయ్యేలా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం 3.3 లక్షల మందికి పైగా భారతీయులు అమెరికాలో చదువుకుంటున్నారు. అటు H1B వీసాల్లో కూడా మార్పులు చేస్తామని యుఎస్ వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ వెల్లడించారు. భారత ఐటీ నిపుణులు ఎక్కువగా ఆశించే ఈ నాన్ ఇమిగ్రెంట్ వీసాల్లో సంస్కరణలు తెస్తామన్నారు. గ్రీన్ కార్డు ద్వారా శాశ్వత నివాసం పొందే విధానం మారుతుందని తెలిపారు. H1B వీసాల వల్ల భారతీయులు ఎక్కువగా లబ్ధి పొందుతున్నారని లుట్నిక్ తెలిపారు. 4 రోజులు జపాన్, చైనా పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఈ సాయంత్రం బయలుదేరి వెళ్లనున్నారు. ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు సాగే పర్యటనలో 2 రోజులు జపాన్లో, మరో 2 రోజులు చైనాలో పర్యటిస్తారు. ఈ నెల 29, 30 తేదీల్లో జపాన్లో పర్యటించే ప్రధాని భారత్, జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. పలువురు ఉన్నత స్థాయి వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులను కలుస్తారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న జపాన్లో ప్రధాని పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తుందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ చెప్పారు. ఈ నెల 31 సెప్టెంబర్ 1న చైనాలో పర్యటించనున్న ప్రధాని తియాన్జిన్లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసే బ్యాంక్వెట్ విందులో పాల్గొంటారు. సరిహద్దుల్లో గల్వాన్ ఘటన తర్వాత తొలిసారి చైనా పర్యటనకు వెళ్తున్న ప్రధాని పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరుగుతాయని విదేశాంగ శాఖ వెల్లడించింది. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడిన వేళ ఆ రాష్ట్రంలో పాకిస్తానీ ఉగ్రవాదులు చొరబడ్డారన్న నిఘా సమాచారం ఆందోళనకు గురిచేస్తోంది. భారీ ఉగ్రదాడులకు ప్రణాళిక రచించిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి నేపాల్, అక్కడి నుంచి బీహార్లోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. మొత్తం 3 ముష్కరులు ప్రవేశించారని వారి పేర్లు, వివరాలను పోలీసులకు అందజేశాయి. వారిలో పాకిస్తాన్లోని రావల్పిండికి చెందిన హస్నాయిన్ అలీ, ఉమర్కోట్కు చెందిన అదిల్ హుస్సేన్, బవహల్పూర్కు చెందిన మహమ్మద్ ఉస్మాన్ ఉన్నారు. ఈ సమాచారం ఆధారంగా బీహార్ పోలీసులు రాష్ట్రవ్యాప్త హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదుల ఫోటోలు, పాస్పోర్ట్ వివరాలను సరిహద్దు జిల్లాల పోలీసులకు పంపి గాలింపు చర్యలు చేపట్టారు. అనుమానాస్పద కదలికలు గుర్తిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలను అప్రమత్తం చేశారు. ముఖ్యాంశాలు మరోసారి. కామారెడ్డి, ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్ష బీభత్సం. కొండపోత వానకు ఏకమైన ఊర్లు, ఏర్లు. జలదిగ్బంధంలో అనేక గ్రామాలు. కకావికలమైన కామారెడ్డి పట్టణం. ఇళ్లను ముంచెత్తిన వరద. సహాయం కోసం ప్రజల ఎదురుచూపు. అనేక మార్గాల్లో స్తంభించిన రాకపోకలు. పలు జిల్లాల్లో పోటెత్తిన వాగులు, వంకలు. చెరువులకు గండ్లు పడి చాలా చోట్ల తెగిన రహదారులు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించిన NDRF, సైన్యం.
ఉత్తర తెలంగాణలో కొనసాగనున్న భారీ వర్షాలు. కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. ఆంధ్రప్రదేశ్లోనూ జోరు వానలు. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న మంత్రులు, అధికారులు. జమ్మూ కాశ్మీర్లో భారీ నష్టాన్ని మిగిల్చిన ఆకస్మిక వరదలు. అనేక మార్గాల్లో దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు. ముమ్మరంగా సహాయక చర్యలు. 4 రోజులు జపాన్, చైనా పర్యటనకు సిద్ధమైన ప్రధాని. భారత్, జపాన్ శిఖరాగ్ర సదస్సుకు హాజరు. షాంఘై సమ్మిట్లో పాల్గొననున్న మోదీ. విదేశీ విద్యార్థుల వీసా నిబంధనల్లో మార్పులకు సిద్ధమైన అమెరికా. 4 ఏళ్లకు మించి ఉండకుండా నిబంధనలు విధించే అవకాశాలు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.